సాంస్కృతిక ఉగ్రవాదులండి వీళ్ళంతాను. అంటే మన కల్చర్ని డ్యామేజ్ చేసేవాడు. మన కల్చర్ అంటే ఏంటండి? మనం తెలుగు వాళ్ళము, తెలుగు పదమే కదా. అవును. ఆంధ్ర పదమా తెలంగాణ పదం పక్కనుంచండి, తెలుగు భాషలో మాటే కదా. అవును. మంది తెలుగు వాళ్ళమే కదా. తెలుగు వాళ్ళం అన్నప్పుడు అటు శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి, గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అలాగే రాయలసీమ, ఆదిలాబాదు, నిజామాబాదు, అలాగే ఉత్తరాంధ్ర, దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ, ఇవన్నిటిలో కూడాను రకరకాల కొత్త కొత్త మాటలు అక్కడ పుట్టుకొస్తాయి. అక్కడే విరివిగా వాడుకలో వస్తుంటాయి. అది పక్క ప్లేస్కి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడైతే ఫ్లైట్లు, ట్రైన్లు, బస్సులు ఉన్నప్పుడు అన్ని చోట్లకి స్ప్రెడ్ అయిపోయింది. మీకు ఒకప్పుడు పత్రికల్లో ఒక పదాలు వచ్చేవి, కామన్ వర్డ్స్ వచ్చేవి కాదు. అంటే జనం వాడుతున్న ఇప్పుడు ఎక్కడైతే విజయవాడలో ఒక పత్రిక ఉంది, విజయవాడలో ఉన్న పత్రికలు ఆ విజయవాడ భాషనే మిగతా రాష్ట్ర అంతా వ్యాపించేటట్టుగా అక్కడ రాసేవాళ్ళు, వాళ్ళే రాసేవాళ్ళు. అంటే కామన్ వర్డ్స్ వచ్చేవి కాదు, ఒక ప్రాంత భాషలే అక్కడ మనం తీసుకొచ్చేవాళ్ళం. ఆ పత్రికలో ఉన్న భాషనే ఇక్కడ తెలంగాణలో కూడా మనం చదివేవాళ్ళం, విజయవాడ నుంచి వస్తున్న పత్రికలు ఆ రోజుల్లో. అలాగే శ్రీకాకుళం జిల్లా వరకు వెళ్ళి ఆ పత్రికలో ఆ కృష్ణా జిల్లా భాష మాత్రమే అక్కడ పత్రికలు ఉపయోగిస్తూ అక్కడ శ్రీకాకుళం ప్రజలు కూడా అదే పత్రిక చదివేవాళ్ళు. కానీ ఇప్పుడేమైంది, పత్రికా భాష అని ఒకటి కొత్త భాష పుట్టుకొచ్చింది. అంటే మనం ఏం చేస్తున్నాం, పత్రికలు విరివిగా చదువుతున్నాము. చదువుతున్నప్పుడు ఏమైందంటే ఆ పత్రికలో వాళ్ళు మాడుతున్న కామన్ భాష ఒకటి ఉంటుంది, కామన్ వర్డ్స్ ఉన్నాయి, అవి మనం నేర్చుకుని మనం ఉపయోగిస్తున్నాం. అంటే మన తాతల నుంచి వస్తున్న కొత్త కొత్త పదాలు మనం పక్కన పెట్టేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. ఎందుకు? కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే మీకు అర్థం కావాలి. మీకు నాకు తెలిసిన పదాలు ఎక్కడి నుంచి వస్తాయి? అది పేపర్లో వస్తాయి, బుక్స్లో వస్తాయి, టీవీలో వచ్చాయి. ఆ పదాలు మనం వాడుకుంటాం. అట్లా అంతరించిపోతున్న అనేక పదాలు ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, రాయలసీమలో ఉన్నాయి. ఎందుకంటే వాటిని పెంచి పోషించి భుజాన్ని ఎత్తుకునే సమాజం కాదు ఇది. ఈ సమాజం అట్లాంటిది కాదు. సో మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటేనండి, ప్రతి పదము తెలుగు పదమే. అది ఎవరు వాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు కాదు, ప్రతి భాష తెలుగు వాడు మాట్లాడేది. దాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి, గౌరవించాలి. అది ప్రతి ప్రాంతానికి అంట కట్టకూడదండి.